వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుపతి జిల్లా రేణిగుంటలో లిథియం సెల్ యూనిట్లో భారీ అగ్ని ప్రమాదం. విజయం సాధించిన టీజీ భరత్ అభిమానులకు విదేశీ విహారయాత్ర. దసరా ఉత్సవాల విజయవంతం కోసం అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని తెలిపిన మంత్రి కొండ సురేఖ. మధ్యప్రదేశ్ దార్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో హైదరాబాద్ విమోచన గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ. జీరో అవర్లో మాట్లాడిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, పాలకుర్తి మండలం బసంత్ నగర్లోని వర్కర్స్ క్లబ్ ఆవరణలో మక్కన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ ఆయన సతీమణి మనాలి ఠాకూర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంచార చేపల విక్రయ వాహనాన్ని కూడా ప్రారంభించారు. తదుపరి ఎమ్మెల్యే శిబిరాన్ని పరిశీలించి పరిసర గ్రామాల ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య సమస్యలు, జీవితోన్నతికి సంబంధించిన అంశాలు ప్రభుత్వం ముందస్తు చర్యలతో పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు క్యాస శ్రీనివాస్, లక్ష్మీ వాణి, నాగిరెడ్డి, అనీష్ పబ్బా, రాజశేఖర్ రెడ్డి, నాగరాజు, రాజీవ్, గోపీకాంత్, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలంలో కేశవరాం హెడ్ క్వార్టర్లో మా ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేకమైన డాక్టర్స్ అందరూ కార్డియాలజీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, చిల్డ్రన్స్ సంబంధించిన డాక్టర్లతోటి న్యూరో సర్జన్స్, యూరాలజిస్ట్ కూడా, యాంకాలజీ, యూరాలజిస్ట్ అందరు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ మండల హెడ్ క్వార్టర్లో అన్ని గ్రామాల నుంచి అందరికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన మేరకు వారికి పై అవసరం అనుకుంటున్న 200 బెడ్లతో హాస్పిటల్ అత్యద్భుతంగా ఒక కార్పొరేట్ లెవెల్లో తెస్తా ఉన్నాం. ఈఎస్ఐ హాస్పిటల్ 150 పడకల హాస్పిటల్ 50 కోట్లతో 150 కోట్లతో అది కూడా కడతా ఉన్నాం. ఇదే కాదు, ఇవాళ పవర్ సెంటర్స్ తెస్తా ఉన్నాం. 1x800, 500 మెగావాట్స్, 3x800 ఇవన్నీ తీసుకొచ్చినాం. ఈ నగరాన్ని కావాల్సిన బ్రహ్మాండమైన రోడ్లు వేస్తూ ఉన్నాం. వ్యాపార కేంద్రాన్ని చేస్తూ ఉన్నాం, వైద్య కేంద్రంగా చేస్తూ ఉన్నాం, విద్యా కేంద్రంగా చేస్తూ ఉన్నాం, ఉపాధి కేంద్రంగా చేస్తూ ఉన్నాం. ఇంకేం కావాలి? ఇక్కడ ఒక మెగా క్యాంప్, ఆ మెగా క్యాంప్కి వచ్చిన డాక్టర్స్ అందరికీ కూడా ముందుగా నేను చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు క్యాస్టర్ శ్రీనివాస్ గారే కావచ్చు, డాక్టర్ లక్ష్మీ వాణి గారు, అనిల్ గారు, నాగిరెడ్డి గారు, వాసుదేవ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు,
వీళ్ళందరూ కూడా వచ్చి మాకు మేము మీతో ఉన్నాం, మీ క్యాంప్కి మీరు పెట్టండి మా టైం, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది కలగకుండా మేమందరం వాళ్ళకి మక్కన్ సింగ్ కుటుంబం, ఇక్కడ రాజ్ ఠాకూర్ గారి కుటుంబం సిబ్బంది ఇక్కడ ఉండి అన్ని అరేంజ్మెంట్స్ చూసుకుంటున్నామని మీకు తెలియజేస్తూ చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడ వచ్చిన డాక్టర్స్ అందరికీ కూడా మళ్ళొకసారి దండం థ్యాంక్స్ చెప్తూ మీ అందరికీ కూడా వాళ్ళని ఇంత అందరు కమర్షియల్ డాక్టర్స్ చాలా మంది కొంతమంది కమర్షియల్ ఉంటారు, ఇంత మంచి డాక్టర్స్ వీళ్ళు మంచి గుండెతో గుడ్ హార్టెడ్ డాక్టర్స్ ఎవరైతే వచ్చి ఇక్కడ మన ప్రజలు వాళ్ళ ప్రజలుగా అనుకొని ట్రీట్మెంట్ జరిపిస్తా ఉన్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పాలకుర్తి మండలంలో మండల స్థాయి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సేవా సమితి ఆధ్వర్యంలో దీనికి గాను చైర్మన్గా ఎవరైతే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ అదేవిధంగా ముందు కూడా ఆయన ఉన్నత స్థానంలో ఉండాలని మేము ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మల్లంపల్లి రోడ్డులో ఓ దివ్యాంగుడి ఇంటిపై కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ ఓర్సు తిరుపతి నేతలు దాడి చేశారు. మహిళ అని కూడా చూడకుండా విచక్షణ రహితంగా జరిగిన ఈ దాడికి బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు తమకు ప్రాణహాని ఉన్నదని న్యాయం చేయాలని జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. అన్న కొడుకులు అందరూ వచ్చి కొట్టి ఆడలందరూ నమ్మకోళ్ళందరూ కన్ను లేనండి మీకు అంగడి బ్రాంచీలు ఎక్కడ పోతా బ్రాంచ్ వాడి పోకులా కొట్టి ఆగో నా దగ్గర అంగడి నేను కన్ను లేనట్టు కొట్టి పెట్టేవాడు. నేను ఏదో కాయ కష్టం లేదు అమ్మాట పని చేసుకుంటా, నేను నవ్వుకొని నా వదిలిపెట్టిన నవ్వుకొని నేను ఇంట్లో కష్టం చేసుకోండి ఎవరి మీద రూపాయి రాకపోతే బాబో ఇంత కొడుకు ఆయన కట్టుపోతే నాకు దెబ్బ నా చేయి నొప్పులేస్తాను. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు స్వగృహం నందు సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు 46 చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. అలాగే అదోని పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో పేద ప్రజలకు ఎంత డబ్బు కట్టినా అంత రసీద్ బిల్స్ ఇవ్వాలని, పేద ప్రజలకు ఎంతో మేలు చేసేవారు అవుతారని, లేని ఎడల దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. దేవుళ్లు భావించే డాక్టర్లను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళకి సహాయం చేసిన వారు అవుతారని, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి అప్పులు చేసి ప్రాణాపాయ స్థితిలో ప్రాణాలు కాపాడడానికి చాలా కష్టపడి ఆసుపత్రికి డబ్బులు కడతారని, అందుకు మీరు బిల్లు రసీదు ఇస్తే మేము సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారికి కొంతవరకు సహాయం చేసిన వారం అవుతామని రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మంచి కార్యక్రమం చేశారు. పార్టీకి ఎలాంటి సంబంధం లేకుండా ఎవరైనా సరే హాస్పిటల్ బిల్స్ ఇస్తే మేము సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారికి సహాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 46 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. 46 మందికి గాను 15,14,167 రూపాయల చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు నా ద్వారా 156 మంది బెనిఫిషియర్స్ కి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేయడం జరిగింది. దాదాపుగా 326 మంది అప్లికేషన్లు సీఎం ఆఫీస్ కి ఇవ్వడం జరిగింది. 156 మందికి చెక్కులు ఇప్పటి వరకు ఇచ్చాం. ఇంకా 170 మంది చెక్కులు మరి తొందరలోనే బెనిఫిషియర్స్ కి ఇవ్వడానికి
నేను ప్రయత్నం చేస్తా. అదేవిధంగా నియోజకవర్గంలో ఎవరైనా కానీ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ స్కీమ్ కి అందరూ అర్హులే. ఎవరైనా కానీ మీరు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చూయించుకున్న వాళ్ళు దయచేసి మీరు ఆ బిల్స్ నాకు తెచ్చిస్తే నాకు కానీ మరి ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ తీసుకుపోయినా ఆయన నేను ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ప్రజలకు తెచ్చిచ్చేదానికి పనిచేస్తాం. అదేవిధంగా ఆదోళనలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్లందరికీ నాకు వచ్చిన కంప్లైంట్ల మేరకు దయచేసి గౌరవనీయులైన డాక్టర్లందరూ కూడా పేద ప్రజలకు తమరు ట్రీట్మెంట్ చేసినప్పుడు ఎంత డబ్బు కట్టింటారో అంత డబ్బు కూడా మీరు రసీదులు ఇస్తే వాళ్ళకి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి అధిక మొత్తంలో వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు చాలా మంది మీడియా సోదరులైతేనేమి ప్రజలైతేనేమి చాలా మంది మన ఆదోనిలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరి ఎవరైతే పేషెంట్లు కట్టిన డబ్బుకి రసీదులు ఇవ్వడం లేదు అని చాలా మంది చెప్తున్నారు. మరి గౌరవ విజ్ఞప్తి చేస్తున్నాం, పేషెంట్ ఎంత డబ్బు కట్టినాడంటే అంత డబ్బుకు మీరు బిల్లులు ఇవ్వండి. ఇన్ని రోజులు ఇవ్వకుండా ఉంటే ఇక మీదట అటువంటిది చేయొద్దండి. మీరు మార్చుకుంటారని నేను ఆశిస్తున్నా. మీరు మార్చుకోకపోతే ఆ విధానం మార్చుకోకపోతే ప్రభుత్వ దృష్టికి తీసుకోవాల్సిన మీరు మార్చుకుంటారని నేను ఆశిస్తున్నా. మీరు మార్చుకోకపోతే ఆ విధానం మార్చుకోకపోతే ప్రభుత్వ దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీ పైన మాకు వేరేంటి దేశం కానీ ఇంకోటి కానీ లేదు. కానీ పేదవాళ్ళకి సహాయం చేసే దాంట్లో మీరు కట్టిన డబ్బుకు రసీదు దయచేసి ఇవ్వవలసిందిగా మేము మా ఎన్డీఏ కూటమి తరఫున ఆదోని నియోజకవర్గ ప్రజల తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి గౌరవనీయులైన డాక్టర్లందరూ కూడా ఇన్ని రోజులు ఏదైనా చేసి ఉంటే దాన్ని విరమించుకోండి. ఇక మీదట పేషెంట్ ఎంత డబ్బు కట్టి ఉంటే ఏ ట్రీట్మెంట్ కి ఎంత కట్టి ఉంటే అంతకు మీరు రసీదు ఇవ్వండి. మీ విధానం మార్చుకోండి. దయచేసి ఎన్డీఏ కూటమి తరఫున ఆదోళనలో ఉన్న నర్సింగ్ హోమ్ డాక్టర్లకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. దీన్ని అన్యగా భావించద్దండి. మీ పైన మాకేమి అందరి పైన సదాభిప్రాయం ఉంది. కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారనేది మీడియా ద్వారా నాకు తెలిసింది. ప్రజలు కూడా తెలియజేశారు. కాబట్టి మీరు మార్చుకుంటారని నేను ఆశిస్తున్నా. ఈరోజు మరి ఈ కార్యక్రమానికి ఎంతమంది రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా ఆదోని పట్టణ కమిటీని మరి ఖమ్మం జిల్లా తెల్లడ మండలం తహసీల్దార్ కార్యాలయంలో లంచం ఘటన వెలుగులోకి వచ్చింది. భూమి పట్టా చేసేందుకు ఒక వ్యక్తి నుండి 10,000 లంచం స్వీకరిస్తూ 3 అధికారులు ఏసీబీకి చిక్కారు. లంచం తీసుకున్న వారిలో తెల్లడ తహసీల్దార్ వంకాయల సురేష్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాలోత్ భాస్కరరావు, డేటా ఎంట్రీ ఆపరేటర్ శివాజీ రాథోడ్ ఉన్నారని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నది. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు వై రమేష్, డిఎస్పీ ఏసీబీ ఖమ్మం అండి, భద్రాద్రి కొత్తగూడెం. ఈరోజు మనం తల్లాడ తహసీల్దార్ ఆఫీస్లో ఉన్నాం. ఈరోజు తల్లాడ తహసీల్దార్ గారు వంకాయల సురేష్ కుమార్, ఆర్ఐ మాలోతు భాస్కర్ గారు, కంప్యూటర్ ఆపరేటర్ భూభారతి కంప్యూటర్ ఆపరేటర్ శివాజీ రాథోడ్ ఈరోజు ఏసీబీకి ట్రాప్కి గురయ్యారు. వాళ్ళు ఒక రైతు తన 15 గుంటల భూమిని భూభారతి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీళ్ళని అప్రోచ్ అయితే ఆ 15 గుంటల భూమికి వీళ్ళు 10,000 రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్ చేసిన తర్వాత యాక్చువల్గా మొదట 12,000 రూపాయలు డిమాండ్ చేశారు ఒక 15 గుంటల భూమికి సంబంధించి. రైతు అతనికి ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన తర్వాత ఏసీబీ రంగంలో దిగింది. తర్వాత ఏసీబీ ప్రాసెస్ ప్రకారం మా రికార్డింగ్స్ అవన్నీ మేము కండక్ట్ చేసాం. ఈరోజు ఆ 12,000 రిక్వెస్ట్ చేసినంత 10,000 2,000 రూపాయలు తగ్గించారు. మళ్ళీ రైతు రిక్వెస్ట్ చేశారని చెప్పేసి ఇదంతా ట్రాప్లో భాగమే. తర్వాత తగ్గించిన ఈరోజు ఆ 10,000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకునింది. ఇందులో ఆర్ఐ గారు, ఎంఆర్ఓ గారు, కంప్యూటర్ ఆపరేటర్ ముగ్గురు కూడా ఇన్వాల్వ్ అయినారు. ముగ్గురిని ఈరోజు రెడ్ హ్యాండ్గా చేశాము. ఈరోజు అరెస్ట్ చేస్తాము. రేపు మార్నింగ్ ఆనరబుల్ జడ్జి గారి దగ్గర ప్రొడ్యూస్ చేస్తాం. మన మీడియా మిత్రుల ద్వారా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ప్రజానీకానికి రిక్వెస్ట్ చేస్తే ఏంటంటే మిమ్మల్ని ఏ ప్రభుత్వ అధికారి అయినా
వాళ్ళు చట్టబద్ధంగా కానీ ఏదైనా వాళ్ళు చేయవలసిన పని గవర్నమెంట్లో లంచం డిమాండ్ చేస్తే మీరు ఖచ్చితంగా ఏసీబీని అప్రోచ్ అవ్వచ్చు. మీరు ఏసీబీ పనితీరు గమనిస్తూనే ఉన్నారు. మీరు ఏ టైం అయినా కానీ మీరు రౌండ్ ద క్లాక్ 24/7 మీరు ఏసీబీతో మీరు కాంటాక్ట్లో రావచ్చు. అది ఆడవసరం మేము రెస్పాన్స్ ఇస్తాం. మీ పేరు మీకు చెప్పడం ఇష్టం ఉంటే చెప్పొచ్చు, మీ వ్యక్తిగత వివరాలు కానీ పేరు కానీ ఏదైనా మీకు చెప్పడం ఇష్టం ఉంటే చెప్పొచ్చు. లేకపోయినా పర్వాలేదు, మేము అడగమది కంపల్సరీ కాదు. కానీ మాకు సబ్జెక్టు మా దృష్టికి తీసుకొస్తే దాని మీద ఖచ్చితంగా ఏసీబీ చర్యలు తీసుకుంటుంది. మా టోల్ ఫ్రీ నెంబర్ 1064, మళ్ళా ఏసీబీ డిఎస్పీ ఖమ్మం నెంబర్ 9154388981. నా గవర్నమెంట్ అఫీషియల్ నెంబర్ డిఎస్పీ ఏసీబీ ఖమ్మం 9154388981. ఇంకొక చిన్న అపోహ ఏదైనా ఉండొచ్చు. మనం ఏసీబీని అప్రోచ్ అయితే చాలామంది ఇది ఒక అపోహ ఉంటుంది. ఏసీబీని అప్రోచ్ అయితే మనకు జరగాల్సిన పని ఏదైనా పెండింగ్ పడుతుందేమో అని ఉంటుంది. మీరు గమనించారు, ఇదే కేసులో రైతు రిజిస్ట్రేషన్ గురించి మమ్మల్ని వచ్చి అప్రోచ్ అయ్యారు. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. ఎవరైతే లంచం తీసుకున్నారో అధికారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా మీ పని ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్ ఉంచే ప్రసక్తి లేదు. మీది చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే మీ పని ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా ఆగే ప్రసక్తి లేదు. ఏసీబీ ఖచ్చితంగా మీకు తోడుంటుందని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. మా టోల్ ఫ్రీ నెంబర్ 1064. ఓకే సార్. ఆంధ్రప్రదేశ్లో త్రాగునీటి కొరత కొనసాగుతుండగా మద్యం మాత్రం ఏరులై పారుతుందని టీడీపీ నేత తోట త్రిమూర్తులు విమర్శించారు. బెల్ట్ షాపులు ఇప్పుడు టీడీపీ నేతలకు ఉపాధి హామీ పథకంలా మారాయని ఆయన ఎద్దేవా చేశారు. అక్రమ మద్యాలు తాగి అనకాపల్లి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, నెల్లూరు, అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లా మద్యం కల్తీ మద్యాన్ని తాగటం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఏమే అలాగే మీరు మాట్లాడేది అవును మీరు మాట్లాడేది కానీ సార్ ఇలాగా ఈ రకంగా ప్లీజ్ కల్తీ మద్యం తాగి చనిపోవటం అనేటువంటిది మా పేపర్లు కాదు, ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ ఈనాడు పేపర్లో కానీ అనేక పేపర్లో రాసినటువంటి ఫోటోలతో సైతంగా కల్తీ హెడ్లైన్లో వచ్చినటువంటి సందర్భాలు కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. వీళ్ళు ఏదో మందు ఉన్నాం కదా అని చెప్పేసి అధికారం ఉందని చెప్పేసి మాట్లాడి మీద పట్టి మాట్లాడటం తప్పితే వాస్తవాలు ఒప్పుకునేటువంటి పరిస్థితుల్లో లేదు అధ్యక్ష వాళ్ళు. ఎందుకంటే ఇది కాకుండా కల్తీ మద్యమే కాకుండా బెల్ట్ షాపులు అధ్యక్ష, బెల్ట్ షాపులు అనేటువంటివి విచ్చలవిడిగా మంచినీళ్ళు కావాలంటే ఎక్కడ దొరకట్లేదేమో తప్పితే బెల్ట్ షాపుల ద్వారా మద్యాన్ని మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకే ఉపాధి పథకం కింద పనిచేస్తుంది అధ్యక్ష. ఈ బెల్ట్ షాప్ విధానం అనేటువంటిది ఉపాధి పథకం కింద దీన్ని ఉపయోగిస్తున్నారు అధ్యక్ష. సరే, ఈ నువ్వు ఎలక్షన్లో కష్టపడ్డావు కదా, ఈ 2 షాపులు నువ్వు తీసుకో, ఈ 4 షాపులు నువ్వు తీసుకో అని చెప్పేసి వేలం పాటలు పెట్టి అమ్ముతున్నటువంటి విధానాన్ని మేము తగ్గిస్తున్నాం బెల్ట్ షాపులు అని చెప్పారు. ఎక్కడ తగ్గించారు? ఇదే శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ బెల్ట్ షాపులు అనేటువంటి ఎక్కడ ఉండటానికి వీల్లేదు, బెల్ట్ షాపు అనేటువంటి ఎక్కడ ఉంటే బెండ్ తీస్తామని చెప్పారు. ఎంతమంది బెండ్ తీశారని అడుగుతున్నాను అధ్యక్ష మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని. అదేవిధంగా ఈ మంత్రి గారు ఏదైతే ఒక షాపుకి 5 లక్షల రూపాయలు ఫస్ట్ పట్టుకున్నప్పుడు జరిమానా కింద విధిస్తామని చెప్పేసి అన్నారు. ఎన్ని షాపులు బెల్ట్ షాపులు పట్టుకున్నారో, ఎన్ని షాపులు బెల్ట్ షాపులు పట్టుకుంటే ఎంతమందికి ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది దాని ద్వారా 5 లక్షలు పెనాల్టీ వేయటం వల్ల. ఇది కూడా గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పాలి. ఈ మధ్యకాలంలో పేపర్లో చూసాం, క్యాబినెట్లో డిస్కషన్ అయింది అనేటువంటి చూసాం. ఏదైతే పర్మినెంట్ అమ్ముకునేటువంటి పర్మినెంట్ షాప్లో బెల్ట్ షాప్ మెయిన్ షాప్ పక్కనే ఇచ్చే పెట్టామనేటువంటి చెప్పారు. దీని ద్వారా చెప్తున్నారు తప్పితే పేపర్లో ఇవేళ జరిగేవన్నీ కూడా బెల్ట్ షాప్ అనే మెయిన్ షాప్ కంటే ఎక్కువగా డెకరేట్ చేసి తతంగమే మీకు పాయకరావుపేట నియోజకవర్గంలోని రాజయ్యపేటలో
బల్క్ డ్రగ్ పార్క్ స్థాపనకు వ్యతిరేకంగా మత్స్యకారులు చేపట్టిన ఆందోళన 4వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా మత్స్యకారులు టెంటు వేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. గొడుగులతో నిరసన వ్యక్తం చేసిన మత్స్యకారులు సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి అనిత దిగి రావాలి, మత్స్యకారులకు న్యాయం చేయాలి అంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో సేవా పక్వాడ్ అభియాన్ కార్యక్రమం భాగంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమ్రయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. మేడం 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 1 minute. హైదరాబాద్ లో కూడా ఉన్నట్టుంది. సో వాటి సార్ చైర్మన్, అలాగే మనకు మా యాక్టివిటీస్ అనేది వారం రోజులు 15 రోజులు పెట్టుకోవడం జరిగింది. సర్వీస్కి సంబంధించిన కాంపిటీషన్ పెట్టడం జరిగింది. మీ అందరికీ This drawing competition, all are winners, right? We all are winners. థ్యాంక్ యూ అందరు కూడా. అందరికి పేరు పేరున ఈరోజు ఈ యొక్క చిత్రలేఖనం పోటీకి అవకాశం ఇచ్చిన ఇండియన్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ అయినటువంటి మాటేటి సంజీవ్ గారికి, అదేవిధంగా వారి స్పౌస్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ చిత్రలేఖనం అనే కార్యక్రమం ఎందుకు చేశారంటే మన పిల్లల్లో ఉన్న సృజనాత్మకత, వారిలో ఉన్న నాలెడ్జ్ వెలికి తీయడానికి, అదేవిధంగా వారికి ఒక అవగాహన రావడానికి వికసిత్ భారత్ అంటే ఏంటి, అభివృద్ధి భారతదేశం ఎలా ఉంటుంది, అదేవిధంగా ఆత్మనిర్భర భారత్ మీద పిల్లలకు అవగాహన కొరకు ఈరోజు ఈ చిత్రలేఖనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో నిర్వహించి ఒక ముగ్గురిని ఫస్ట్, సెకండ్, థర్డ్ ముగ్గురి చిత్రలేఖనాలు సెలెక్ట్ చేయడం జరిగింది. వారికి మన మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా మోర్చా ఇన్ఛార్జ్ వారికి ప్రైజ్ వేయడం జరుగుతుంది. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియదు. ఎగ్జాంపుల్ హస్బెండ్ తీసుకోవచ్చు. అమెరికా యూకేకి వెళ్ళి కూడా చదువుకొని ఇక్కడ వచ్చి అంటే మన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు. లేకపోతే అందులో స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. సంస్కృతి మన సాటిస్ఫాక్షన్ కూడా ఇస్తుంది. సేమ్ ఎడ్యుకేషన్, సేమ్ టీచర్స్. మా దగ్గర స్పోర్ట్స్ బాగుంటుంది. మీరందరూ స్పోర్ట్స్ ఆడాలి బాగా. స్పోర్ట్స్ కూడా ప్రైమ్ మినిస్టర్ గారి కోరిక ఏంటంటే నెక్స్ట్ 2047 ఇప్పుడు వికసిత్ భారత్లో ఎట్లయితే ఇండియా నెంబర్ 1 కావాలనుకుంటుందో స్పోర్ట్స్లో కూడా మన ఫస్ట్ 5 కంట్రీస్లో మనం ఉండాలనేది ప్రైమ్ మినిస్టర్ గారు. దాని ఇప్పటికీ మన ఈ సేవా పక్వాడ ప్రోగ్రాంలో ప్రైమ్ మినిస్టర్ గారి బర్త్డేతో స్టార్ట్ చేసుకొని 15 days ఒక సెలబ్రేషన్ లాగా ఇండియా అంతా మనం ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకుంటాము. అందులో మన ప్రైమ్ మినిస్టర్ గారి బర్త్డే ఉండే, నిన్న మన తెలంగాణ విమోచన దినం కూడా ఉండే హైదరాబాద్లో.
ప్రతి మనం ఇండియాలో 15th ఆగస్ట్ ఇండిపెండెన్స్ వస్తే మనకు 17th సెప్టెంబర్కి వచ్చింది. అప్పుడు నిజాము వాళ్ళు గవర్నమెంట్ ఉండే ఇక్కడ నిజాము వాళ్ళు అంటే భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఎవరి ద్వారా అభివృద్ధి చెందుతుంది. మీ అందరికీ తెలుసు కదా, 60 ఏళ్ళ కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉండే. మోడీ గారి 15 సంవత్సరాలలో ఎంత రిఫార్మేషన్ అంటే ఎంత డెవలప్మెంట్ అయింది, మనం ఎంత ప్రపంచంలో ఒక ఆర్థిక శక్తిగా ఎదిగినామంటే దానికి కారణం ఎవరు? ఒకే ఒక్క వ్యక్తి, నరేంద్ర మోడీ గారు. కనుక వారిని మనం ఎంత తలుచుకున్నా, వారిని మనం ఎంత కీర్తించినా తక్కువనే. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.